నమస్కారం, నా పేరు మీనాక్షి. I'm a Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markazgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. దానికి సంబంధించిన వాళ్ళకి మూమెంట్ కనిపిస్తుంది అనమాట. సో వారికి డబ్బు రావడానికి కొంచెం పనులు తొందరగా కావడము, సో ఇలాంటి కమ్యూనికేషన్ లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ కాల్ ద్వారా సో డబ్బుకి వచ్చే ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అది తొలగిపోయి మార్చి మొదటి 2 వారాల్లో సో వారికి డబ్బుకు సంబంధించిన సహాయం అందే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో బిజినెస్ చేసే వారికి చూస్తే మాత్రం మంచి క్రమశిక్షణ కనిపిస్తుంది. క్రమశిక్షణ, నియమ నిబంధనలతో పాటు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా, డిసిప్లిన్ గా, వ్యాపార పరంగా వాళ్ళు మంచి డిసిప్లిన్ తోటి ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళకేంటి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వ్యాపార పరంగా ఎన్నో రోజు నుంచి వాళ్ళకి ముందుకు వెళ్ళట్లేదు, డెవలప్మెంట్ లేదు అని ఎలాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ మార్చ్ మాసం నుంచి మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడము, ప్రాఫిట్స్ రావడము, సో డెవలప్మెంట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది బిజినెస్ చేసే వారికి కూడా. సో జాబ్ పరంగా చూస్తే మాత్రం కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి మాత్రం వాళ్ళు 1 కన్నా 2-3 అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా కూడా వాళ్ళకి 2-3 జాబ్స్ లో వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి, ఆపర్చునిటీస్ చాలా కనిపిస్తున్నాయి, కానీ కన్ఫ్యూజన్ ఉంది చాలా. సో ఏది వాళ్ళకి బెటర్ ఉంటుంది, సో ఏ ఉద్యోగం అయితే వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా బాగుంటుందని అలాంటి ఆలోచనలు, అలాంటి కన్ఫ్యూజన్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో మీరు కొంచెం టైం అయితే తీసుకోవాల్సిన అవసరం, తొందరపాటులో నిర్ణయం తీసుకోకండి. కొంచెం బాగా ఆలోచించి మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ కి మ్యాచ్ అయ్యే విధంగానే ఉద్యోగం పరంగా వెళ్తే బాగుంటుంది. అనవసరమైన ప్రలోభాలకు వెళ్ళిపోయి ఏదో మీకు శాలరీ బాగుంది అని దానికి ముందుకు వెళ్తే మాత్రం తర్వాత ఇబ్బందులు వస్తాయి. సో మీకు మ్యాచ్ అవుతుందా, మీకు స్కిల్స్ ఏంటివి, మీ క్వాలిఫికేషన్ పరంగా మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేయగలరా, దాని పరంగానే మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం మంచి కోఆపరేషన్ కనిపిస్తుంది. వాళ్ళు ఏమైనా చెయ్యాలి అనుకున్న ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ విద్యార్థులైన వాళ్ళు ఏంటంటే టీచర్స్ తోటైనా పేరెంట్స్ తోటైనా కూడా వాళ్ళు మాట్లాడి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళకి ఇబ్బంది లేదని ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడి సహాయ సహకారాలతో పాటు మంచి నమ్మకంతో ముందుకు సాగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని అనవసరమైన మానసిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో మెయిన్ గా భార్యాభర్తలే అనుకోండి, లేనిపోని అపోహలకు వెళ్ళిపోవడం, అపార్థాలు కనిపిస్తున్నాయి. సో ఉన్నది లేనట్టు ఊహించుకోవడము, సో వాళ్ళకి ఏంటంటే కుటుంబ పరంగా వారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి విలువ లేదు, సో వాళ్ళని పట్టించుకోవడం లేదు. అలాంటి కొంచెం ఏంటంటే ఇమోషనల్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎవరు నా గురించి ఆలోచించలేరు, అలాంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు కొంచెము ఆలోచించే విధంగా లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ లో మెయిన్ భార్యాభర్తలో ఎవరైనా ఉండొచ్చు మేషరాశిలో. సో అలాంటి కొన్ని పరిస్థితులు అలాంటి వాళ్ళకి మానసికంగా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో మీకు అలాంటి ఏదన్నా మీకు అలాంటి ఫీలింగ్ అనిపిస్తే మాత్రం మీరు అలాంటి కొంచెం మీకు ఇమోషనల్ గా లోగున్నా, సో మీకు అలాంటి డిసప్పాయింటెడ్ గా అనిపించిన, డిప్రెషన్ కి మీరు లోన్ అవుతున్నారని అలాంటి మీకు భావన కనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. సో మీలో పెట్టుకుంటే మాత్రం మీ భావన ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అనేది అది సాల్వ్ కాదు. ఖచ్చితంగా మీరు మాట్లాడి మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా మీ స్పౌస్ తోటైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి మాత్రం మీరు ముందుకు వెళ్తే కొంచెం ఏంటంటే మీకు కూడా రిలీఫ్ అవుతుంది అనమాట. సో మీరు ఊహించేది కరెక్టా, సో మీ ఆలోచనలు కరెక్టా రాంగ్ అనేది మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం చాలా రోజుల నుంచి ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్షిప్ పరంగా సో ఇద్దరు పార్ట్నర్స్ లో సరిగ్గా మాటలు లేకపోవడము, అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మార్చ్ మొదటి 2 వారాల్లో మాత్రం సో కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో మెసేజ్ రూపంలోనైనా, కాంటాక్ట్ రూపంలో, ఫోన్ కాల్ రూపంలో కలిసి మాట్లాడి సో వాళ్ళకున్న మిస్అండర్స్టాండింగ్స్ దూరం చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి మేషరాశిలో. సో ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం గొంతుకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడే వారైనా, సో లేదు అంటే కూడా కొంతమంది గొంతుకు సంబంధించిన ఇబ్బందుల నుంచి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం. ఇంకా ఏంటంటే స్ట్రెస్ మెయిన్
అన్ని జబ్బులకి మెయిన్ కారణం స్ట్రెస్ అండ్ టెన్షన్. సో స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా వారికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సో మేషరాశిలో అశ్విని నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము ఈ మార్చ్ మొదటి 2 వారాలకు సంబంధించి. సో మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి, ఏదైనా పనులు అనుకుంటే మాత్రం మార్చ్ మాసంలో ఖచ్చితంగా చేయండి. సో మీకు ఏంజల్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో మీరు ఖచ్చితంగా నమ్మకంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. సో మేష రాశిలో భరణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము. సో వీరికి కూడా ఏంజల్స్ ద్వారా మంచి పాజిటివ్ కార్డే వచ్చింది. సో మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి, ఏదైనా కార్యాలు అనుకుంటే, మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే మాత్రం మార్చ్ మాసంలో నేను ఇది మొదలు పెట్టాలి, ఇది చెయ్యాలి సో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాంటి భయాలు లేకుండా, మీరు అపోహలు లేకుండా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఏంజల్స్ ద్వారా కూడా మీకు ఈ పని ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మేష రాశిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీకు కొన్ని విషయాలలో కన్ఫ్యూజన్ ఉన్నా కూడా సో అది ముందుకు వెళ్ళాలా చెప్పాను. సో ఉద్యోగ పరంగా కూడా సో కన్ఫ్యూజన్ చాలా ఉంది. సో ఉద్యోగం పరంగా ఏ ఉద్యోగం అయితే మీకు మ్యాచ్ అవుతుంది, ఉద్యోగం వస్తుందా, ఎంతలో ఎప్పుడు వస్తుంది, సో ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా మొదలు చేసే వారికి కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే కనిపిస్తుంది. కెరియర్ మొదలు పెట్టే వారికి కూడా సో మీరు ఖచ్చితంగా కొంచెం ప్రశాంతంగా టైం తీసుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాట్ల తీసుకుని అంటే అనవసరమైన ప్రలోభాలకు వెళ్ళకండి. సో శాలరీ పరంగా చూసుకొని, సో ఏదో పై వాటికి చూసుకొని మీరు వెళ్ళకుండా సో మీకు మ్యాచ్ అవుతుందా, మీరు దాంట్లో స్టెబిలిటీ ఉంటుందా, మీకు ఏంటంటే వ్యక్తిపరంగా మీకు గ్రోత్ ఉందా, మీ ప్రొఫెషనల్ పరంగా అని మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో మేష రాశికి మార్చ్ మాసానికి సంబంధించి మొదటి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూశారు. సో మీలో ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో ఖచ్చితంగా మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నమస్కారం.